బోనాల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? పోతురాజు. పోతురాజు లేకుంటే అసలు ఫెస్టివల్లో కిక్కే ఉండదు. పోతురాజు గ్రామ దేవతలకి బ్రదర్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దేవతలకి భక్తులకి బాడీగార్డ్ లాగా. చూడ్డానికి ఒక వారియర్లా ఉంటాడు. బాడీ మొత్తం పసుపు, కాళ్ళకి గజ్జలు, పెద్ద కుంకుమ బొట్టు. ఆయన లుక్ చాలా భయంకరంగా ఉంటుంది. చేతిలో కొరడా ఎప్పుడూ ఉంటుంది. డప్పుల సౌండ్స్కి డ్యాన్స్ చేస్తూ గాల్లో కొరడా తిప్పుతాడు. ఈ విన్యాసాలకి దుష్టశక్తులు ఏమైనా ఉంటే భయపడి పారిపోతాయని నమ్మకం. ఊరేగింపులో పోతురాజు ముందు నడుస్తూ భక్తులకి ఫుల్ సెక్యూరిటీ ఇస్తాడు. ఆయన ఎనర్జీతోనే ఫెస్టివల్కి ఊపు వస్తుంది. ఇంకా అయిపోలేదు, ఇంకా 2 క్రేజీ ఈవెంట్స్ ఉన్నాయి, రంగం అండ్ ఘట్టం. రంగం, ఈ ఈవెంట్లో ఒక అమ్మాయి కుండపైన నిల్చొని భవిష్యత్తు చెప్తుందంట. ఆమెలో అమ్మవారే ఆవహించి చెప్తుంది అని భక్తుల నమ్మకం. నెక్స్ట్ ఘట్టం అంటే అమ్మవారి డెకరేటివ్ కలశం. పండుగ మరుసటి రోజు ఈ ఘట్టాన్ని ఏనుగుపై పెట్టి సిటీ మొత్తం గ్రాండ్గా ఊరేగింపు చేస్తారు. ఇది ఫెస్టివల్కి గ్రాండ్ ఫినాలే అన్నమాట. ఫైనల్గా ఘట్టాన్ని వాటర్లో నిమజ్జనం చేస్తారు. ఇలా ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా బోనాల ఫెస్టివల్ జరుపుకుంటాం. మరికొన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.